నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అడుగులు చాలా అద్భుతంగా పడ్డాయి. 2024లో తిరుగులేని విజయం. ఇక కాకినాడ విషయానికి వస్తే ఉదయ్ శ్రీనివాస్ అద్భుతమైన విజయం, అసలు ఊహించిన విధంగా. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, ఇంకా ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా ఒక ఊపిన క్షణం అది. కానీ అనూహ్యంగా కాకినాడ ఎంపీ ఎవరైతే ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారో ఆయన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. అసలు ఉదయ్ శ్రీనివాస్కి ఊహించిన విధంగా ఈరోజు ఎంపీ అయిపోయారు. ఆయనకు అసలు రాజకీయాలతోటి ఎటువంటి సంబంధం లేని పరిస్థితి. ముందుగా పిఠాపురం ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. ఆ తర్వాత పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడంతో మళ్ళీ అది ఉదయ్కి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి ఆయనకి సాక్షాత్తు ఎంపీఏ సీట్ ఇచ్చేశారు. అనూహ్యంగా ఆయన వెళ్ళారు. ఆ ఊపులో ఆయన గెలిచాడు. కానీ గెలిచిన తర్వాత ఆయన ఆ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారా, బలోపేతం చేస్తున్నారా? ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో జనసేనని ముందుకు తీసుకెళ్లే విధంగా కొత్త వ్యూహాలు ఏమన్నా రచిస్తున్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు వివాదాస్పద నేతగా మారుతున్నారు. ఇది వస్తున్న టాక్. ఇక పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరొక వైపు స్థానిక నేతలతో విభేదాలు, కార్యకర్తల అసంతృప్తి, పవన్తో దూరం పెరిగిందన్న ప్రచారం. పండగ టైంలో, సంక్రాంతి టైంలో పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన పెద్దగా కనిపించలేని పరిస్థితి. నిజంగా ఇదంతా కూడా వార్తల వరకే పరిమితం అవుతుందా? ఇన్సైడ్ ఏదైనా జరుగుతుందా? అయితే గతంలో జనసేనకు ఆర్థికంగా ఆయన బలంగా నిలిచిన నేతగా ఉదయ్ శ్రీనివాస్ గుర్తింపు. వారాహి వాహనాల దగ్గర నుంచి ఆయన హైలైట్ అయ్యాడు. అక్కడి నుంచి కూడా ఆయన ఏదో ఆర్థికంగా చేస్తున్నారని కొంతమంది అంటారు. ఆర్థికంగా చేయడానికి ఆయన దగ్గర ఏమున్నది, వేరే వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చారని ఈ రకంగా. సరే, మరి అక్కడ ఏం జరిగిందో, ఆనాడు ఆయన ఎలాగ అడుగులు వేశాడో, ఏ రకంగా జరిగింది అన్నది బయటికి అన్నీ రావు కాబట్టి తెలియని వాటి కోసం కూడా పెద్దగా దాని మీద డిస్కషన్ అవసరం లేదు కాబట్టి పేరైతే వచ్చింది. అయితే కడియం నుంచి తీసుకొచ్చాడు ఈయన. ఎక్కడి నుంచి? పిఠాపురం ఇన్ఛార్జిగా ఈయన నియమించారు. వారాహి యాత్ర హడావుడి, ఆయన కొద్దిగా యాక్టివ్గా ఉండడం ఇలాంటి టైంలో. అయితే పిఠాపురం నుంచి ఉదయ్కు ఎమ్మెల్యే టికెట్ ఖాయం అన్న భావన అప్పుడు పెద్ద ఎత్తున వినిపించింది. అయితే స్థానిక నేతలు వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేయాలని అప్పుడు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు. చివరకు పవనే పోటీ చేశారు. పోటీలో అత్యధిక మెజారిటీతోటి ఆయన మంచి విజయాన్ని సాధించాడు. అయితే ఉదయ్ శ్రీనివాస్కు కాకినాడ ఎంపీ టికెట్ దక్కింది. అసలు ఈయన ఎంపీ రేసులోనే లేడు, ఎంపీ ఆలోచనే లేదు. ఎప్పుడైతే పిఠాపురం అనే అంశం ఉదయ్ శ్రీనివాస్కి ఇస్తారని అనుకున్నారు, అది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్లో పోటీ చేశారో ఉదయ్కి అక్కడ అకామిడేట్ చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఉదయ్ శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పోటీ పడ్డారు. ఇవన్నీ కూడా జరిగిన అంశాలే. అయితే ఉదయ్ ఎంపీ అయ్యాక ఆయన వైఖరి మారిందని పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, వాళ్ళతో తీవ్ర వివాదం. మొదటి నుంచి కూడా వాళ్ళకి పెద్దగా పడేది కాదు. విపరీతంగా వాళ్ళ మీద కథనాలు వచ్చినాయి. సో ఈ రకంగా ఆయన సీరియస్గా ఉండేవాడు, ఈయన సీరియస్గా ఉండేవాడు, ఇద్దరికి పడేది కాదు. ఈ రకంగా బాగా వార్తలు వచ్చిన నేపథ్యం అది వాస్తవమే అని చాలామంది కూడా బహిరంగంగా చెప్పకపోయినా సరే చెవులు కొరుక్కున్న పరిస్థితి. అయితే పరస్పర ఆరోపణలు, పోలీస్ కేసు వరకు వెళ్ళిన సీన్స్ కూడా ఉన్న నేపథ్యం. అయితే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో కూడా ఉదయ్కు విభేదాలు ఉన్నాయి అని తెలుగుదేశం పార్టీ ఇక్కడ పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న ఈయనకి వ్యతిరేకత ఉంది, ఇక్కడ గొడవ. అయితే మరి అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే కొండబాబు ఉన్నాడో అతనితో బాగుందా అంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనతోటి కూడా విభేదాలు ఉన్నాయని. అయితే ఇద్దరూ కలిసి ఏ కార్యక్రమానికి కూడా, ఇప్పుడు ఒక ఎంపీ అన్న తర్వాత, ఎమ్మెల్యే అన్న తర్వాత కలిసి వెళ్ళాలి, కలిసి సాగాలి. కూటమి జేయం అదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళందరూ ఈ రకంగా కలిసిమెలిసి వెళ్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాకినాడలో ఉన్న ప్రచారం. అయితే జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మరి పంతం నానాజీతో కూడా ఉదయ్ శ్రీనివాస్కి బాగుందా? మరి అదే పార్టీ ఆయన కదా అంటే ఆయనతోటి కూడా విభేదాలు ఉన్నాయని వినిపిస్తున్నమాట. దీంతో ఎంపీ పూర్తిగా ఆయన మారిపోయారు. ఇది జరిగిన ప్రచారం. దీంతో పూర్తిగా ఆయన మారిపోవడమే కాకుండా ఒంటరి వాడయ్యాడని కూడా కామెంట్లు. అయితే పిఠాపురంలో ఉదయ్ ప్రభావం తగ్గిందని వార్తలు. ఫైన్మెన్ కమిటీ ఏదైతే
పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని 5-man కమిటీ, ఆయన ప్రతిసారి కూడా పిఠాపురం వచ్చి అక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి 5-man కమిటీని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 5-man కమిటీలో కేవలం సభ్యుడిగా మాత్రమే ఉదయ్ శ్రీనివాస్కి చోటు ఇచ్చారు. అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఎంపీ ఒంటెద్దు విధానాలు అవలంబిస్తున్నారని అక్కడ జనసేన వాళ్ళే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీని పట్టించుకోకుండా వ్యక్తిగత గ్రూపులు పెంచుతున్నారని కూడా ఆయన మీద ఉన్న ఆరోపం. గతంలో మర్రెడ్డి శ్రీనివాస్పై వేటు పడినట్టు ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్కి కూడా ఏవైనా అధిష్టానం సీరియస్ అవుతుంది. సరే, వేటు పడడం, ఎంపీలకు వేట్లు ఇవన్నీ కూడా పడవు, కానీ జరుగుతున్న ప్రసాదం ఆయన అయితే కాస్త దూరం పెట్టారని. పవన్తో దూరం పడిగిందన్న ప్రచారానికి తాజా సంఘటనలు బలం ఇచ్చాయి. 1 కాదు 2 కాదు, చాలా సంఘటనలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది. ఈయన కాస్త దూరంగానే పెట్టారని. అయితే సంక్రాంతి పర్యటనలో పవన్ కార్యక్రమాలకు ఎంపీ ఉదయ్ దూరంగా ఉండడం ఇది నిజం అనుకునేలా ప్రచారం జరిగింది. టీడీపీలో అసంతృప్తి నేతతో సన్నిహితంగా తిరగడం మైనస్గా మారిందంటూ మరొక వార్త. మరొక వైపు బంధువులకు పదవులు ఇచ్చుకున్నారని ఆరోపణలు, పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు ఇవ్వలేదని విమర్శలు. ఒకప్పుడు పవన్ కుడిపిజంగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు ఒంటరివాడయ్యారా? పవన్తో దూరం నిజమేనా అన్న చర్చ పెద్ద ఎత్తున కోకనాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో కూడా జరుగుతున్న పరిస్థితి. మరొక వైపు మరోసారి ఏమైనా ఆయన మీద వేటు పడుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నది. లేదంటే మార్పు తెచ్చుకుని మళ్ళీ పార్టీ కోసం ఆయన పని చేస్తారా అన్న ప్రశ్న. ఈ వివాదం రాజకీయ తుఫానుగా మారుతుందా? ఉదయ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? కాలమే తేల్చాలని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్న నేపథ్యం. ఉదయ్ శ్రీనివాస్ ముందుగా మనం చెప్పుకున్నట్లుగా చాలా సామాన్య స్థాయి నుంచే, సో ఆయన వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి చెందారు. పవన్ కళ్యాణ్ గారికి దగ్గరయ్యారు. అలాగే నాగబాబు గారు కావనియండి, ఇంకోరు కావనియండి, టీటైమ్ ఉదయ్ అంటే తనకంటూ బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. సో అలాంటి వ్యక్తులు ఈయనంతా యువరక్తం కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటున్నారు కాబట్టి అనూహ్యంగా ఆయనకి మంచి అవకాశం ఇచ్చారు. మరి అవకాశాన్ని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఇందులో ఎంత వాస్తవం ఉంది? ఆయన అడపాదడపానే కనిపిస్తున్నారు, పూర్తి స్థాయిలో ఉండట్లేదు. మరి వేరే వాళ్ళతోటి ఈయన ఏదో చట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నారు, వేరే రకంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అన్న వార్తల్లో నిజమెంత? కావాలని ఏమైనా ఉదయ్ శ్రీనివాస్ మీద బురజల్లుతున్నారా, లేకపోతే తన వైఖరియే మారిందా? మరి ఇదే జరిగితే ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి? మరి జనసేనని అక్కడ పూర్తి స్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆ రకంగా ఉన్నది. ఎందుకంటే పిఠాపురం కాకినాడకి కోసవేటు దూరంలో ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో జనసేన మరింత పటిష్టం చేయాలి 2029కి. మరి ఆ రకంగా పార్లమెంట్ నియోజకవర్గాలను పటిష్టం చేయకపోతే ఆయనకి తమకెందుకులే అన్న ఆలోచనతోటి ఆయన ముందుకు సాగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అది ఒక్క ఉదయ్ శ్రీనివాస్కే కాకుండా జనసేన పార్టీకి కూడా ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఉదయ్ శ్రీనివాస్ అంశం ఎటువైపు వెళ్ళబోతుంది? ఆయన మీద వస్తున్న ప్రచారాలు నిజమా అబద్ధమా? ఆయనే సమాధానం చెప్పాలి.